ज्ञान योग का लेके सहारा हमको चलते जाना है, हमको चलते जाना है। आंधी आए तूफान आए कभी नहीं घबराना है, कभी नहीं घबराना है। पावन लक्ष्य दिया जो शिव ने हो, पावन लक्ष्य दिया जो शिव ने, उसमें जीवन का उद्धार। वो साथी संभल के चल तू, नाव पुरानी वो साथी संभल के चल तू। पवित्रता की नाव लेकर चलना है उस पार, वो साथी रे वो साथी संभल के चल, वो साथी संभल के चल तू। Repeat study book. ఓం శాంతి. ఈరోజు 13/9/2021. मीठे बच्चे, तत्वों से सभी मनुष्य मात्र को बदलने वाली यूनिवर्सिटी केवल एक ही है, यहाँ से ही सबकी सद्गति होती है. మధురమైన పిల్లలారా, తత్వాలతో సైతంగా మానవ మాత్రలందరినీ కూడా మార్చేటటువంటి యూనివర్సిటీ కేవలం ఇది ఒకటే. ఇక్కడి నుండి అందరికీ సద్గతి కలుగుతుంది. తత్వాలతో సైతంగా మానవ మాత్రలందరినీ మార్చేటటువంటి యూనివర్సిటీ కేవలం ఇదొకటే. ఇక్కడి నుండి అందరికీ సద్గతి కలుగుతుంది. ప్రశ్న: बाप में निश्चय होते कौन सी राय फौरन अमल में लानी चाहिए? బాబా పైన నిశ్చయం ఏర్పడగానే ఎటువంటి సలహా, బాబా ఇచ్చిన ఏ సలహా వెంటనే అమల్లోకి తీసుకొని రావాలి. బాబా పైన నిశ్చయం ఏర్పడిన వెంటనే ఎలాంటి సలహా, బాబా ఇచ్చిన ఎలాంటి సలహా వెంటనే అమల్లో తీసుకొని రావాలి? उत्तर: पहली पॉइंट, जब निश्चय हुआ कि बाप आए तो बाप की पहले पहले राय ये है कि इन आंखों से जो कुछ देखते उसे भूल जाओ. ఎప్పుడైతే మీకు నిశ్చయం ఏర్పడిందో, బాబా యొక్క మొట్టమొదటి సలహా ఏంటంటే, బాబా పిల్లలు అయ్యాక మీకు మనకు బాబా ఇచ్చే సలహా ఏంటంటే, ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో, కంటికి ఏది కనిపిస్తుందో వాటన్నింటినీ మరవండి. ఏక్ మేరీ మత్ పర్ చలో, ఒక్క నేనిచ్చే మతము అంటే నేనిచ్చే సలహా పైనే నడవండి. ఇస్ రాయ్ కో ఫౌరన్ అమల్ మే లానా చాహియే, బాబా ఇచ్చి ఈ సలహాను వెంటనే అమల్లోకి తీసుకొని రావాలి అని చెప్తున్నారు బాబా. ఏ సలహాను? ఇప్పటి వరకు విన్నవి అన్నీ కూడా చూసినవి, కళ్ళతో ఏది చూస్తున్నారంతా మరచి ఒక బాబా యొక్క మతము సలహా పైనే
नडवंडी। 2 जब तुम बेहद के बाप के बने हो तो पतितों के साथ तुम्हारी लेन देन नहीं होनी चाहिए। అనంతమైన తండ్రికి పిల్లలు అయిపోయారు కాబట్టి పతితులతో మీ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఇప్పుడు ఉండకూడదు. పతిత కార్యాల కోసం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉండకూడదు పతితులతో. निश्चय बुद्धि बच्चों को कभी किसी बात में సంశయ नहीं आ सकता. నిశ్చయ బుద్ధి ఏర్పడిన పిల్లలకు ఎప్పుడు ఏ విషయంలోని సంశయం అనేది రాదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్పేది మన కళ్యాణం కోసమే, మంచి కోసమే. ఒక నిశ్చయం ఉంటుంది కదా, వాళ్ళకి ఎప్పుడు సంశయం అనేది రాదు. ओम शांति. ये घर का घर भी है और యూనివర్సిటీ भी है. ఇది బాబా ఇల్లు, ఇంటికి ఇల్లు కూడా. అలాగే యూనివర్సిటీ అనుకుంటే యూనివర్సిటీకి యూనివర్సిటీ కూడా, చదువు కూడా నడుస్తుంది కదా ఇక్కడ. इसको ही गॉड फादरली वर्ल्ड यूनिवर्सिटी कहा जाता है. దీన్ని ఈశ్వరీయ विश्वविद्यालयमु అని చెప్తారు. क्योंकि सारी दुनिया की మనుష్య మాత్రకి సద్గతి होती. ఎందుకంటే మొత్తం విశ్వంలో, ప్రపంచంలో ఉన్న మానవ మాత్రులందరి సద్గతి ఇక్కడ నుండి కలుగుతుంది. రియల్ వరల్డ్ యూనివర్సిటీ ఏ హే చెప్పాలంటే నిజంగా యూనివర్సిటీ ఇదే. ఎందుకంటే యూనివర్స్, ప్రపంచం అందరినీ పావనంగా తయారు చేసే, అందరికీ సద్గతి ఇచ్చే కర్తవ్యం ఇక్కడ నుండి జరుగుతుంది. కాబట్టి విశ్వం అంతటికి ఇచ్చే ప్రాప్తి కాబట్టి విశ్వవిద్యాలయం అనేది రియల్గా ఇదే. घर का घर भी है, माता पिता के सम्मुख बैठे हैं. फिर यूनिवर्सिटी भी है, స్పిరిచువల్ ఫాదర్ बैठा हुआ है. ఇల్లు అనుకుంటే ఇల్లు కూడా, ఎందుకంటే మాతాపిత రూపంలో బాబా మన సమ్ముఖంగా కూర్చున్నారు. మాతాపితగా చూస్తూ బాబా సమ్ముఖంలో మనం కూర్చున్నాం. అందుకని ఇది ఇల్లు కూడా. మాతాపితతో కలిసి ఉన్నప్పుడు ఇల్లు ఇల్లు కదా. అలాగే యూనివర్సిటీ కూడా ఇది. స్పిరిచువల్ ఫాదర్ కూర్చున్నారు, ఆత్మిక తండ్రి మనతో. ये रूहानी नॉलेज है जो रूहानी बाप द्वारा मिलती है. ఇది ఆత్మిక జ్ఞానం ఆత్మిక తండ్రి ద్వారానే లభిస్తుంది. स्पिरिचुअल नॉलेज सिवाय स्पिरिचुअल फादर के और कोई मनुष्य दे नहीं सकते. ఆత్మిక జ్ఞానము అంటే ఆత్మిక తండ్రి తప్ప ఇంకే మానవులు ఇవ్వలేరు. उनको ही ज्ञान का सागर कहा जाता है. ज्ञान से ही सद्गति होती है. అతన్నే జ్ఞాన సాగరుడని చెప్తాం, ఆత్మిక తండ్రిని, పరమాత్మని. అతడిచ్చే జ్ఞానం ద్వారానే సద్గతి అనేది జరుగుతుంది. శాస్త్రాల్లో కూడా చెప్పారు, జ్ఞానం ద్వారా సద్గతి. భక్తి ద్వారా సద్గతి కాదు. భక్తి ద్వారా భక్తి చేసి ఎవరికి భక్తి కంప్లీట్ అయిపోతుందో జ్ఞానం దొరుకుతుంది. భక్తి యొక్క రిజల్ట్ జ్ఞానం దొరికేకి జ్ఞానం ద్వారానే సద్గతి దొరుకుతుంది. ఇది శాస్త్రాల్లో కూడా చెప్పారు, జ్ఞానం ద్వారా సద్గతి అని. इसलिए ज्ञान सागर सर्व का सद्गति दाता एक बाप भी है. అందువల్ల జ్ఞాన సాగరుడు, సర్వులకు సద్గతి ఇచ్చే దాత ఒక శివ బాబా. बाप द्वारा सर्व यूनिवर्स के मनुष्य तो क्या, परंतु हर चीज पांच तत्व भी सतो प्रधान बन जाती, सबकी सद्गति होती है. బాబా ద్వారా యూనివర్స్ అంటే ప్రపంచంలో ఉన్న మానవులకి ఏంటి, పంచతత్వాలు కూడా సతప్రధానంగా అయిపోతుంది. అక్కడ విశ్వవిద్యాలయం అని పేరు పెడతారు, కానీ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ అక్కడి నుండి స్టడీ జరగదు. ప్రపంచంలో ఉన్న భాషలన్నీ అక్కడే నేర్పించరు. అలాగే ప్రపంచంలో ఉన్న మానవులందరికీ తగిన సబ్జెక్ట్స్ ఏమి ఉండవు. ఎక్కడికక్కడ మళ్ళీ యూనివర్సిటీస్ వేరు చేసి ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ అలా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ యూనివర్స్ అంతటికీ, ప్రపంచానికి అంతటికీ
తగినటువంటి విషయాలు బాబా నేర్పిస్తున్నారు. ప్రపంచం అంతటికి ఇచ్చే ప్రాప్తి ఇక్కడ నుండి అందుతుంది. ఇక్కడ తప్ప ఇంకెక్కడి నుండి దొరకదు ప్రపంచానికి సద్గతి అనేది. అందుకని ఇది అసలైన యూనివర్సిటీ అన్నమాట. మనుషులే కాదు ప్రపంచము అంటే, ప్రపంచంలో పంచతత్వాలు ప్రకృతి ఉంది కదా, అది కూడా సతోప్రధానంగా అయిపోతుంది. అందరికీ సద్గతి దొరుకుతుంది. ఏ బాతే బడి సమజ్నీకి ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అవి సబ్కి సద్గతి హోనీ హై. पुराने दुनिया और दुनिया में रहने वाले सब చేంజ్ हो जाएंगे. అందరికీ సద్గతి దొరికేది ఉంది ఇప్పుడు. పాత ప్రపంచము మరి ఈ ప్రపంచంలో ఉండేవారు అందరూ పరివర్తన అయ్యేది ఉంది. जो कुछ यहाँ देखते बस सब बदल कर नया होने का है. ఏదైతే కళ్ళతో ఇక్కడ చూస్తున్నారో అదంతా మారిపోయి కొత్తదిగా తయారయ్యేది ఉంది అని చెప్తున్నారు బాబా. गाया भी जाता है, यहाँ है झूठी माया झूठी काया झूठा सब संसार. ये झूठ कण बन जाता है. అసత్యమైన మాయ, అసత్యమైన తనువు, అసత్యమైన ప్రపంచం అని గాయనం చేశారు. అసత్య ఖండముగా తయారైపోతూ ఉంది. అలా అయిపోయింది ఈ ప్రపంచం. భారత్ సచ్ ఖండత బి జూట్ ఖండ్. ఒకప్పుడు భారతదేశం సత్యఖండంగా ఉండేది, ఇప్పుడు అసత్యఖండం అయిపోయింది. రచయిత రచన కే బారే మే జో మనుష్య కहेंगे वो झूठ. అసత్యఖండం అని ఎందుకు అంటున్నాము? రచయిత అంటే పరమాత్మ, మరియు రచన అంటే ఈ సృష్టి కోసం మానవులు ఏది చెప్తున్నారో అదంతా అసత్యమే చెప్తున్నారు. అభి తుమ్ బాప్ ద్వారా జాన్తే భగవాన్ వాచ్. భగవాన్ ఏక్ బాపేనా. ఇప్పుడు మీరు బాబా ద్వారా సత్యమైన విషయాలు తెలుసుకుంటున్నారు. ఇది మన రోజు వినేది ఏంటి? భగవాను వాచ. భగవంతుడు ఒక్కరే కదా, ఓహే నిరాకారుడు భగవంతుడు శరీర రూపంలో ఉండడతను. असल में तो सब आत्मा ही निराकार है, फिर यहाँ साकार रूप लेते हैं. మీరు ఆత్మలు కూడా నిరాకారి బిందువే, ఇక్కడికి వచ్చాకనే సాకార శరీరాలని తీసుకుంటున్నారు. वहाँ आकार नहीं है, आत्मा ये मूल वतन वह ब्रह्म महतत्व में निवास करते हैं. పరంధామంలో ఉన్నప్పుడు ఏ ఆకారము మీకు ఉండదు, ఒక బిందువుగానే ఉంటారు. ఇక్కడికి వచ్చి శరీర రూపాన్ని ధరిస్తారు. బాబా చెప్తున్నారు, ఆత్మలు మీరు మూలవతనం లేదా బ్రహ్మ మహతత్వంలో నివసిస్తూ ఉంటారు. దాన్ని బ్రహ్మ మహతత్వం అంటారు, దాన్ని మూలవతనం అంటారు, దాన్ని పరంధామం అని అంటారు. అక్కడ ఆత్మలన్నీ నివసిస్తూ ఉంటాం మనము. वो है हम ఆత్మోं का घर బ్రహ్మ మహాతత్వం. అది మన ఆత్మల ఇల్లు బ్రహ్మ మహాతత్వం. ये आकाश तत्व है जहाँ साकार ये पाठ चलता है. ఇక్కడ ఉండేది ఆకాశతత్వం మనకు కనిపిస్తున్నది. ఇక్కడ సాకార్య పాత్ర నడుస్తుంది. वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट होती है, इसका अर्थ भी समझते नहीं, कहते रिपीट होती है. ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం తప్పనిసరిగా రిపీట్ అవుతుంది అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ దాని అర్థం కూడా మనుషులకు తెలియదు. గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, ఫిర్ గోల్డెన్ ఏజ్ జరూర్ ఆయేగి. బంగారు యుగము, వెండి యుగము, రాగి యుగము, ఇనప యుగము. కలియుగం అంటే ఇనప యుగము. దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే తప్పకుండా మళ్ళీ బంగారు యుగం వస్తుంది. చరిత్ర రిపీట్ అవ్వడం అంటే ఇది. మనుషులు హిస్టరీ మస్ట్ రిపీట్ అని చెప్తారు. ప్రపంచం యొక్క చరిత్ర తప్పనిసరి రిపీట్ అవుతుంది అనేది. కానీ ఎటువంటి హిస్టరీ అనేది మనకు తెలిసింది కదా. ఇనుప యుగం నుండి మళ్ళీ బంగారు యుగము వస్తుంది. ఒకప్పుడు ఉండేది మళ్ళీ వస్తుంది, రిపీట్ అవుతుంది. संगम युग एक ही होता है. सती त्रेता और द्वापर का संगम नहीं कहा जाता, वो रॉन्ग हो जाता है. సంగమ యుగం అంటే ఒకటే ఉంటుంది. సతయుగం త్రేతయుగం మధ్య లేదా త్రేత ద్వాపర మధ్య ఉండేది కాదు. దాని సంగమం అంటే రాంగ్ అవుతుంది అంటున్నారు బాబా. बाप कहते मैं कल्प के संगम युगे आता. సంగమ యుగం అంటే ఇక్కడ మన దృష్టిలో
4 యుగాలు కలిపితే కల్పం కదా. కల్పం పూర్తయి మళ్ళీ కల్పం మొదలవుతుంది కదా బంగారు యుగంతో, సత్యుగంతో. ఈ మధ్య కాలంలో కల్పం పూర్తయి 4 యుగాలు పూర్తయి మళ్ళీ కల్పం అంటే మళ్ళీ 4 యుగాల యొక్క చక్రం తిరగడానికి స్టార్ట్ అయ్యే ముందు కల్పం యొక్క సంగమ యుగంలో నేను వస్తాను అని చెప్తున్నారు బాబా. యుగానికి మధ్య సంగమ యుగంలో రారు, కల్పానికి మధ్య సంగమ యుగంలో వస్తూ ఉంటారు బాబా. मुझे बुलाते ही तबे जब पतित बनते हैं, कहते हैं अब पावन बनाने आओ. ఎందుకంటే కల్పం యొక్క సంగమ యుగంలో ఎందుకు రావాల్సి వస్తుంది, ప్రతి యుగానికి మధ్య సంగమ యుగంలో ఎందుకు రారు? ఎందుకంటే మీరు పిలిచిందే ఏమని పిలిచారు, పతితులైపోయాము, పావనంగా తయారు చేయడానికి రండి అంటే ఎప్పుడైతే పతితులైపోతున్నారో ఆ సమయంలో రావాల్సి వస్తుంది. పావనంగా తయారు చేయడానికి రండి అని పిలిచారు కదా. అది ఎప్పుడు ఇన్నప యుగం కలియుగంలో పూర్తి పద్ధతులైపోతున్నారు కాబట్టి సత్య త్రేత ద్వాపర కలియుగాలు 4 యుగాలు కంప్లీట్ అయ్యి చక్రం కంప్లీట్ అయ్యి మళ్ళీ కొత్త చక్రం స్టార్ట్ అయ్యే లోపలే అందరూ పద్ధతులై ఉన్నప్పుడు నేను వచ్చి పావనంగా తయారు చేస్తాను అని చెప్తున్నారు బాబా. యుగంలో పావనంగా చేయడానికి రావాల్సిన అవసరం ఉండదు కదా, ఎంతో కొంత పవిత్రత అనేది ఉంటుందన్నమాట అప్పుడు ప్రతి యుగంలోని. కలియుగ చివరికి పూర్తిగా కోల్పోతాం కాబట్టి అప్పుడు బాబా రావాల్సి వస్తుంది. ముझे बुलाते ही तब है जब पतित बनते, कहते हैं आप पावन बनाने आओ. पावन होते सत्युग में, अभी है संगम, इनको कल्याणकारी संगम ही कहा जाता है. పావనమైన వాళ్ళు ఉండేదే సత్యుగంలో ఉంటారు దేవతలు. సత్యుగులందరూ పావనమైన వాళ్ళే. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాం మనము. దీనిని కళ్యాణకారి సంగమ యుగం అని చెప్తారు. ఆత్మ और परमात्मा के मिलन का संगम, इनको कुंभ भी कहा जाता है. సంగమం అంటే అర్థం ఏంటి? కల్పం పూర్తయి ఇంకో కల్పం స్టార్ట్ అయ్యే చక్రం కలుసుకుంటుంది కదా, చక్రం పూర్తయి మళ్ళీ చక్రం ప్రారంభం, అందుకు సంగమము. ఆ సంగమం అంటే కలయిక. అలాగే ఆత్మ పరమాత్మ మిలనం జరుగుతుంది కదా, అందుకు సంగమము అంటాం. దీన్ని కుంభమేళ అని కూడా చెప్పచ్చు. वो फिर दिखाते नदियों का मेला, 2 नदियाँ तो है, तीसरी फिर गुप्त నది कहते. అక్కడ నదులు కలుసుకునే మేళాగా చూపిస్తారు. ఇక్కడ ఆత్మ పరమాత్మ కలుసుకునే మేళా ఇది జరుగుతుంది. దీనికి గుర్తు నదులు కలుసుకునే మేళా చేస్తూ ఉంటారు. మేళా అంటే మిలనము, సంగమము. 2 नदियाँ तो है, तीसरी फिर गुप्त नदी कहते. ये भी झूठ. అక్కడ 3 నదులు కలుస్తాయి అంటారనమాట. 2 నదులు కనిపిస్తాయి, ఒక నది కనిపించదంట. ఏది అని అడిగితే గుప్త నది అదే అని చెప్తారంట. ఇది కూడా అసత్యం. 3 నదులు ఏంటి? గంగా, యమున, సరస్వతి కలుస్తుందని చెప్తారు, త్రివేణి సంగమం అని. అయితే అందులో గంగా యమున కనిపిస్తుంది, సరస్వతి కనిపించదు, అది గుప్తంగా ప్రవహిస్తుందని చెప్తారు. गुप्त नदी कोई हो सकती है क्या? साइंस वाले भी नहीं मानेंगे कि कोई गुप्त नदी हो सकती है. గుప్త నది ఏమైనా ఉంటుందా ఏంటి? నీరు ప్రవహించడం కనిపిస్తుంది కదా, కనిపించకుండా నది ఎక్కడి నుండి వస్తుంది? సైంటిఫిక్గా కూడా ఒప్పుకోరు దీన్ని అని చెప్తున్నారు బాబా. గుప్త నది అంటే తీర్ మారా గంగా నిక్కలాయి ఏ సభే జూట్. కాబట్టి గుప్త నది అనేది అసత్యం. వాస్తవానికి సంగమం అంటే నదులు మనం, జ్ఞానగంగలు మనం. ఒకవేళ సాగరము నదులు కలియకంటే పరమాత్మ శివ బాబా సాగరుడు, మనము జ్ఞాన నదులు కలుసుకోవటం ఈ యుగంలో. ఇది సాగరము నదుల సంగమం. నదుల సంగమం అంటే మనం పరస్పరం ఎన్నో రోజుల నుండి దేవత ఆత్మలు ఒకే దేవతా ధర్మం వల్ల అయి ఉండి కూడా విడిపోయాం కదా, మళ్ళీ కలుసుకుంటున్నాం కదా, ఇది నదులు కలుసుకోవటం. దాన్ని ఆ నదులు కలుసుకునే సంగమాన్ని మేళాని చేసి స్నానాలు చేయటానికి వెళ్తూ ఉంటారు. ఇంకొక వైపు ఏంటి తెలుసా ఏం చెప్తారంటే, బాణం వేసి కొడితే అర్జునుడు పాతాళ గంగ బయటకు వచ్చింది. ఇది కూడా అసత్యం అని చెప్తున్నారు. బాణంతో 90 అడుగులు 60 అడుగుల లోపల ఉన్న నీళ్ళని ఎలా తేగలరు చెప్పండి? అది కూడా
జ్ఞానం యొక్క విషయమే, జ్ఞానగంగ. బాబా వచ్చి జ్ఞాన బాణం వేయడం మనకు నేర్పిస్తున్నారు. ఈ బాణంతో జ్ఞానగంగ మనం ఎవరికైనా తాగించగలం. గాయా హువా హై జ్ఞాన్ భక్తి వైరాగ్య. శాస్త్రాల్లో కూడా జ్ఞానం భక్తి వైరాగ్యం అని గాయనం చేశారు. ఈ అక్షర్ పకడ్ లియా హై పరంతు అర్థ నీ సమస్తే. ఈ మాటలు చెప్పుకుంటూ ఉంటారు, జ్ఞానము భక్తి వైరాగ్యం అని శాస్త్రాల్లో చదివి, కానీ దాని అర్థము తెలియటం లేదు మనుషులకు అని చెప్తున్నారు బాబా. पेले पेले है ज्ञान दिन సుఖ ఫిర్ హే భక్తి రాత్ దుఃఖ్. మొట్టమొదట జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు సత్యయుగం త్రేతాయుగంలో అందరూ కూడా జ్ఞానంతో ఉండే మనుషులే ఉంటారు, అందుకే సుఖం ఉంటుంది అక్కడ. పగలు అది పగలని వర్ణిస్తారు జ్ఞానం ఉండే చోట. ఎప్పుడైతే భక్తి స్టార్ట్ చేస్తాం ద్వాపర కలియుగాల్లో, అది జ్ఞానం. సత్యత్రేతాయుగంలో ఎవరు భక్తి చేయరు, దేవతలుగా ఉంటారు, జ్ఞానంతో ఉంటారు, సుఖంగా ఉంటారు. అది పగలు. ఎప్పుడైతే దైవత్వాన్ని కోల్పోయామో భక్తి చేయవలసి వచ్చింది, పూజారులు అయిపోయి మనం, అది రాత్రి ద్వాపరయుగం కలియుగంలోని దుఃఖం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ కా దిన్ బ్రహ్మకి రాత్. అందుకే వీటిని బ్రహ్మ పగలు, 2 యుగాలు. జ్ఞానం ఉన్న దగ్గర భక్తి ఉన్న చోట 2 యుగాలు బ్రహ్మ రాత్రి అని చెప్పారు శాస్త్రాల్లో. అబ్ ఏక్కి తో హోనా సకే బహుత్ హోంగేనా. ఒక్కరు కాదు కదా, ఒక్క బ్రహ్మకేనా పగలు రాత్రి? కాదు కదా. బ్రహ్మ సృష్టికర్త కాబట్టి అతని పేరుతో చెప్పేస్తారు. అతని వెనుక మొత్తం చాలా ప్రపంచమంతా అలాగే ఉంటుంది కదా. పగలు అన్నప్పుడు పగలు, రాత్రి అయినప్పుడు రాత్రి. అంటే జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం, భక్తిలో వచ్చినప్పుడు భక్తి. दिन होता है आधा कल्प का, फिर रात भी होती आधा कल्प की, फिर होता है सारी पुरानी दुनिया से वैराग्य. పగలు అర్ధకల్పం ఉంటుంది, 2 యుగాలు బ్రహ్మ పగలు. రాత్రి 2 యుగాలు కలిపి అర్ధకల్పం అంటాం. 4 యుగాలు కలిపితే కల్పం, 2 యుగాలు అంటే అర్ధకల్పం కదా. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి నడుస్తుంది. అది పూర్తయ్యే టైంకి, రాత్రి పూర్తవుతుందనే టైంకి బాబా వస్తారు. అప్పుడు మొత్తం పాత ప్రపంచం నుండి మనకి వైరాగ్యం కలుగుతుంది. అందుకే జ్ఞానము భక్తి వైరాగ్యం అని చెప్పారు శాస్త్రాల్లో. बाप कहते देह से जो कुछ भी तुम इन आंखों से देखते उनको ज्ञान से भूलना है. బాబా చెప్తున్నారు, దేహంతో సహితంగా ఈ కళ్ళతో ఏది చూస్తున్నారో వాటన్నింటినీ ఈ జ్ఞానం ఆధారంతో మరచే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు బాబా. దందా ఆది సబ్ కర్నా హై, బచ్చోं को संभालना है, పరంతు బుద్ధి కా యోగ్ ఏక్ సే లగానా హై. ఉద్యోగ వ్యాపారాలు కూడా చేసుకోవాలి మీరు, పిల్లల్ని కూడా సంభాళించుకోవాలి, ఇంట్లో పిల్లల్ని వాళ్ళని పాలన చేయాలి. కానీ మీ బుద్ధి యొక్క స్మృతులు, బుద్ధి యొక్క యోగం ఒక్క శివబాబాతో జోడించాలి. జ్యోతిర్బిందు నిరాకారుడు శివబాబాతో జోడించాలి. आधा कल्प तुम रावण की मत पर चलते हो, अब बाप का बने हो तो जो कुछ करो सब बाप की राय से करो. అర్ధకల్ప మీరు రావణ్ణి యొక్క సలహాల మీద నడిచారు. రావణ్ అంటే పంచవికారాలు, కామక్రోధ వికారీ గుణాలు ఎలా నడిపించాయో అలా నడుస్తూ వచ్చారు మీరు. రావణ మతం అంటారు కదా. మరి ఇప్పుడు బాబాకు పిల్లలు అయిపోయారు కాబట్టి మీరు ఏది చేసినా బాబా నుండి సలహా తీసుకునే చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. तुम्हारा लेन देन इतना समय पतितों से चला आया, उसका नतीजा क्या हुआ है? दिन प्रतिदिन पतित ही बनते आए हो, क्योंकि भक्ति मार्ग ही उतरती कला का मार्ग. మీరు ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఇన్నాళ్ళు పతితులతోనే చేశారు. మనం బెగ్గర్కి ఇచ్చిన బెగ్గర్ కూడా ఏంటి, పతితం అయిపోయిన వాళ్ళే కదా. మనం ఇచ్చిన ధనం కానీ అవి పతిత కార్యానికి ఉపయోగించేది ఉంది. ఇప్పుడు వాతావరణం పతితులే కదా. పతితులతో ఇచ్చిపుచ్చుకోవటం అనేది చేయడం వలన పరిణామం ఏమైందో మీరు ఏం అనుభవించారో చూశారు కదా. పతితులుగా అయిపోతూ వచ్చారు, పైకి వెళ్ళలేదు, కిందకి దిగిపోతూ వచ్చారు. భక్తి మార్గం అంటేనే కిందకి దిగే మార్గము అని చెప్తున్నారు బాబా.
सत प्रधान सत और रजो तमो में आना होता है, उतरना ही है जरूर, इससे कोई छुड़ा ना सके. సతో ప్రధానంగా ఉంటాం మొదట్లో పావనంగా, తర్వాత సతో రజో తమో దిగవలసిందే. దీని నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు అని చెప్తున్నారు బాబా దిగడం నుండి. లక్ష్మీనారాయణకి బి 84 జన్మ బతాయి అయినా లక్ష్మీనారాయణలు కూడా 84 జన్మలు తీసుకొని దిగవలసిందే. మొదట్లో వైభవంగా ఉంటారు, మొదటి జన్మలో లక్ష్మి శ్రీలక్ష్మి శ్రీనారాయణగా. చివరి జన్మ వచ్చేటప్పటికి దిగజారిపోతారు, కలియుగంలో సాధారణ మనుషులు అయిపోతారు, నరుడు నారీగా అయిపోతారు. మళ్ళీ బాబా వచ్చి నరుడు నారి నుండి నరుడిని నారాయణగా, నారిని శ్రీలక్ష్మిగా తయారు చేస్తుంటారు. ఇది ఇలా నడుస్తూ ఉంటుంది. అంగ్రేజీకి అక్షర్ బడే అచ్చే గోల్డెన్ ఏజ్, सिल्वर एज, कॉपर एज ऐसे खाद पड़ती जाती है. इस समय आकर ఐరన్ ఏజ్డ్ బన్నీ హే. ఇంగ్లీష్లో పదాలు బాగుంటాయి చెప్పుకోవడానికి, సతీ కానీ గోల్డెన్ ఏజ్ అని, బంగారు యుగం అని ఇంగ్లీష్లో, త్రేతాయుగాన్ని వెండి కానీ సిల్వర్ ఏజ్ అని ఇలా వర్ణిస్తారు కదా. అంటే బంగారంలో ఉన్న ఆత్మలో ఇలా లోహాలు చేరుతూ వచ్చాయి, సిల్వరు కాపరు. ఇప్పుడైతే ఐరన్ ఏజ్డ్గా అయిపోయింది మీ ఆత్మ, ఇనుమే అయిపోయింది, బంగారం లేదు, అలా అయిపోయింది మీ ఆత్మ, పతితంగా అయిపోయింది. गोल्डन एज में नई दुनिया थी, नया भारत था, इन లక్ష్మీ నారాయణ का राज्य था. कल की बात थी. బంగారు యుగం నడిచినప్పుడు సతీయుగంలో కొత్త ప్రపంచం ఉండేది, కొత్త భారతదేశం ఉండేది. లక్ష్మీనారాయణలు సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేశారు. లక్ష్మీనారాయణలు రాజారాణి, వాళ్ళ ప్రజలు కూడా దేవతలే, అందరూ మనమే అలా ఉండేవాళ్ళం సతీయుగంలో, కొత్త ప్రపంచంలో. నిన్నటి విషయమే అంటే సతీయుగంలో ఇక్కడే ఈ సృష్టి మీద అలా ఉండేది. शास्त्रों में लिख दिए लाखों वर्ष, अब बाप कहते तुम्हारे शास्त्र రైట్ है या मैं రైట్ हूँ. శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలను రాసేస్తారు, యుగాల యొక్క ఆయుష్. అయితే బాబా చెప్తున్నారు, మీరు రాసుకున్న శాస్త్రాలు రైట్ అంటారా, నేను వచ్చి చెప్తున్నది రైటా, ఆలోచించండి అని చెప్తున్నారు బాబా. बाप को कहा जाता है वर्ल्ड ऑलमाइटी अथॉरिटी. जो वेद शास्त्र बहुत पढ़ते हैं उनको अथॉरिटी कहा जाता है. बाप कहते ये सब भक्ति मार्ग की अथॉरिटी है. ज्ञान के लिए तो मेरा गायन करते, आप ज्ञान के सागर हो, हम नहीं हैं. బాబా కోసం మహిమ చేశారు వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. అంటే ఈ ప్రపంచంలోకి సర్వశక్తివంతుడు, ప్రపంచానికి సర్వశక్తివంతుడు అని మహిమ చేశారు బాబాను. వేదాలు శాస్త్రాలు చాలా చదువుతారు కదా, వాళ్ళని శాస్త్రాల యొక్క అథారిటీ అని చెప్తాం మనము. శాస్త్రాల శక్తి ఉంది అని బాబా చెప్తున్నారు. అయితే శాస్త్రాలు చదవడము, పాండిత్యం సంపాదించడం అదంతా భక్తి మార్గం యొక్క అథారిటీ. జ్ఞానం కోసమైతే నా మహిమే చేశారు మీరేమని, శివబాబా మహిమే చేస్తాం, పరమాత్మ మహిమేమని. మీరు జ్ఞానసాగర్లు, మేం కాదు, మాలో జ్ఞానం లేదు అన్నారు మీరు. మనుష్య सब भक्ति के सागर में डूबे हुए, सत्युग में कोई विकार में जाते नहीं, कलयुग में तो मनुष्य आदि मध्यांत दुखी होते रहते. మనుషులందరూ భక్తి యొక్క సాగరంలో మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవటానికి ముందుకి ఇంకా రావటం లేదు. కొంతమంది తెలుసుకుంటున్నారు, భక్తి పూర్తయిందని అర్థం తెలుసుకుంటున్నారంటే. కొంతమంది ఇంకా భక్తి సాగరంలోనే, మెజారిటీ భక్తి సాగరంలో మునిగి ఉన్నారు అందరూ. సత్యుగంలో ఏ వికారాలు ఉండవు అని చెప్తున్నారు బాబా. ఈ కామక్రోధ వికారాలనే ఉండవు, అందుకే కదా దేవతలు వాళ్ళు సత్యుగంలో ఉండేవాళ్ళు. కలియుగంలో ఉన్న మనుషులకి వికారాలే వికారాలు, అందుకే ఆది మధ్య అంత్యము జీవితం అంతా దుఃఖిగానే ఉంటూ ఉంటారు. పుట్టినప్పుడు కూడా దుఃఖమే కదా, ఏడవకపోతే ఏడిపిస్తారు కూడా పుట్టిన వెంటనే. చనిపోయేటప్పుడు కూడా ఏడుస్తూనే చావాల్సి వస్తుంది, దుఃఖితులే. ఆది మధ్య అంత్యం అంటే ప్రారంభం నుండి చివరి వరకు దుఃఖిగా ఉంటుంది జీవితం. కారణం వికారాలు. बाप ने कल पहले भी ऐसा समझाया था, अब फिर समझा रहे. కల్ప పూర్వం కూడా శివ బాబా వచ్చి ఇలాగే మన జ్ఞానం చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నారు.
बच्चे समझते हैं कल पहले भी వేద్ के बाप से वर्षा लिया था फिर पढ़कर पा रहे పిల్లలు తెలుసుకున్నారు కదా కల్పపూర్వం కూడా బాబా నుండి వారసత్వం తీసుకున్నాము అలాగే ఇప్పుడు మళ్ళీ చదువుకుని వారసత్వం తీసుకుంటున్నాం బాబా నుండి समय बहुत थोड़ा है ये तो विनाश हो जाएंगे इसलिए बेहद के बाप से पूरा वर्षा లేనా चाहिए సమయం చాలా తక్కువ ఉంది వినాశనం అయిపోతుంది ఇంకా కొద్ది రోజుల్లో అందుకే ఈ లోపల అనంతమైన బాబా నుండి పూర్తి వారసత్వం తీసేసుకోవాలి మనం वो बाप टीचर गुरु भी है सुप्रीम फादर सुप्रीम टीचर भी है బాబా మనకు తండ్రి కూడా టీచర్ కూడా గురువు కూడా అయ్యారు సుప్రీం తండ్రి కదా సుప్రీం టీచర్ కూడా కదా బాబా మనకు సుప్రీం గురువు కూడా वर्ल्ड की हिस्ट्री जोग्राफी कैसे रिपीट होती है सारी नॉलेज देते हैं सुप्रीम टीचर ఏం చేస్తున్నారు బాబా సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం ఎలా రిపీట్ అవుతుంది 4 యుగాల చరిత్ర ఈ జ్ఞానం అంతా మనకి ఇస్తున్నారు ఏ और कोई समझा ना सके ఈ జ్ఞానం ఇంకెవ్వరు ఏ సాధు సన్యాసి ఏ మహాత్మా ఏ బాబా భగవాన్ అని చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరు శరీరధారులు ఈ జ్ఞానం ఇవ్వలేరు अभी बच्चे समझते 5000 वर्ष पहले मुआफिक ये वही గీతా का భగవాని శ్రీకృష్ణుని ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు 5000 సంవత్సరాల పూర్వం మాదిరిగా అదే గీతా భగవంతుడు నిరాకారుడు మన ఎదురుగా వచ్చి జ్ఞానం చెప్తున్నారు గీతా భగవంతుడు వినిపిస్తున్న భగవాను వాచ మనం వింటున్నాము శ్రీకృష్ణుడు చెప్తున్నది కాదు నిరాకారుడు శివ భగవంతుడు చెప్తున్నది గీతలో కూడా ఎవరినైతే అజన్మ అయోనిజ చెప్పారు జన్మ లేనివాడు తల్లి గర్భంలో ప్రవేశించడం అని వర్ణించారు కదా అతడే గీతా భగవంతుడు ఎవరు నిరాకారుడు తల్లి గర్భంలో రారు జన్మ తీసుకోరు పరమాత్మ శ్రీకృష్ణుడిది కాదు అది పరిచయం శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటున్నారు కదా తల్లి గర్భంలోకి వచ్చి మనుష్యకు భగవాన్ नहीं कहा जाता మనుషులు ఎవరిని భగవంతుడు అనడానికి వీలు లేదు भगवान तो यही पुनर्जन्म रहते इनको दिव्य जन्म कहते हैं नहीं तो मैं निराकार बोलूं कैसे భగవంతుడు ఉండేది పునర్జన్మ రహితుడు జన్మలోకి రారు నేను వస్తున్నాను సృష్టి పైన దీన్ని దివ్య జన్మ అంటారు మీలాగా గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకొని రాను ఒక శరీరంలో ప్రవేశించి వస్తాను దాన్ని దివ్య జన్మ అంటారు అలా రాకపోతే నేను నిరాకారుని కదా ఎలా మాట్లాడగలను చెప్పండి శరీరం తీసుకోకుండా मुझे तो जरूर आकर पावन बनाना है तो युक्ति बतानी पड़े నేను తప్పకుండా రావాలి ఇక్కడ మీరు పిలిచారు కదా పావనంగా తయారు చేయమని పావనంగా ఎలా తయారు చేసుకోవాలి మిమ్మల్ని మీరు యుక్తి చెప్పాలి నేను ఇక్కడికి వచ్చి కాబట్టి ఒక శరీరంలో ప్రవేశించి నేను రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా तुम जानते हो हम आत्मा अमर है రావణ్ రాజు మీ తుమ్ సబ్ దేహి అభిమాని బన్ పడే హో మీరు తెలుసుకున్నారు కదా ఆత్మ అందరూ కూడా అమరమే ఆత్మ అమరమైనది రావణ రాజ్యంలో మీరు అందరూ దేహాభిమానిగా అయిపోయారు ఆత్మను మర్చిపోయి దేహాన్ని నేను అనుకుంటున్నారు సత్యమే దేహి అభిమాని హోతే హై సత్యగల అందరూ ఆత్మ అభిమానిగానే ఉంటారు బాకీ పరమాత్మ రచత और उनकी रचना को वहाँ भी कोई नहीं जानते సత్యగంలో అందరూ ఆత్మ అనే జ్ఞానాన్ని కలిగి ఉంటారు ఆత్మాభిమానిగా కానీ పరమాత్మ రచయిత కోసం అతను రచించే సృష్టి కోసం జ్ఞానం మాత్రం అక్కడ ఉండదు దేవతలు కూడా సత్యగంలోని అని చెప్తున్నారు బాబా अगर वहाँ भी मालूम हो कि हमको फिर ऐसे गिरना है तो राजाई की खुशी ही ना रहे इसलिए बाप कहते ये नॉलेज वहाँ प्रायलोप हो जाती जबकि तुम्हारी सदगति हो जाती फिर ज्ञान की दरकार ही नहीं ఒకవేళ సత్యగంలో దేవతలకి రచయిత కోసం తెలిస్తే రచన కోసం తెలిసిపోతుంది పరమాత్మ కోసం తెలిస్తే రచన అంటే అతని సృష్టి కోసం తెలుస్తుంది సృష్టి కోసం తెలిస్తే మేము ఇంకా దిగజారిపోతాం త్రేతాయుగంలో ఇంకా దిగుతాం ద్వాపరయుగంలో ఇంకా దిగుతాం అనేది తెలిసిపోతుంది దిగజారిపోతాం అనేది తెలిస్తే వాళ్ళకి అక్కడ ఉన్న వైభవాలు వాళ్ళు అనుభవించలేరు దేవతలు కదా దిగిపోతాం అనేది మనసు తింటూ ఉంటుంది అందుకనే అక్కడ ఈ దేవతల్లో ఈ జ్ఞానం ఉండదు ప్రాయలోపం అయిపోతుంది ఇది సృష్టి నియమం సతయుగంలో దేవతల జ్ఞానం ఉండదు ఎందుకంటే ముందు జన్మలో సంగమ యుగంలో మనం ఇప్పుడు ఉన్నాం కదా దేవతలు అవుతాం భవిష్యత్తులో సత్యుగంలో
ఇప్పుడు సంగమ యుగంలో జ్ఞానం వింటున్నాం. సద్గతిలోకి వెళ్ళిపోతాం కదా, సత్యయుగంలో దేవతలకు అయిపోతాం కదా, అప్పుడు ఈ జ్ఞానం అవసరం ఉండదు. సద్గతి సద్గతిలోనే అందరూ ఉన్నప్పుడు ఈ జ్ఞానం అవసరం ఉండదు. దేవతలు అంటే సద్గతిలోకి వెళ్ళిన జన్మాది. దేవతలు అంటేనే సద్గతిలో ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళకి జ్ఞానం అవసరం ఉండదు అక్కడ అంటున్నారు బాబా. ज्ञान की दरकार ही दुर्गति में होती। इस समय सब दुर्गति में, सब काम चित्त पर बैठ जल मरे। జ్ఞానం యొక్క అవసరమే దుర్గతిలో ఉంటుందన్నమాట. ఈ సమయంలో అందరూ దుర్గతిలో ఉన్నారు. కామచిత్త మీద కూర్చొని నల్లగా మాడిపోయి ఉన్నారు. బాప్కి అయితే అందుకే ఇక్కడ జ్ఞానం అవసరం ఉంటుంది. బాప్కి అయితే मेरे बच्चे आत्माएं जो शरीर द्वारा आकर पाठ बजाती वो काम चित्त पर बैठ तमो प्रधान बन पड़ी हैं. బాబా వచ్చి చెప్తున్నారు, నా పిల్లలారా, ఆత్మలు మీరు శరీరాలతో పాత్ర అభినయిస్తున్నారు, కామచిత్తం మీద కూర్చొని నల్లగా తమో ప్రధానంగా అయిపోయారు మీరు అని బాబా వచ్చి చెప్తేనే కానీ మనకు తెలియట్లేదు. बुलाते भी हैं कि हम पतित बन पड़े हैं. పతిత్ బంతే కామ్ చిత్తాసే పిలిచారు కూడా, మీరు భగవంతుడా మేము పతితులైపోయాము. పతితులుగా ఎలా అయ్యారు? కామచిత్తి మీద కూర్చోవడం వల్లే పతితులైపోతున్నారు. క్రోధ వ లోభసే పతిత్ నహి బంతే. క్రోధంలో వస్తాం, కోపము, అలాగే లోభము, వీటిని అంతా పతిత స్థితి అనరు. అవి వికారాలే, పంచవికారాలు అవి ఉన్నాయి. క్రోధము, లోభం, ఇవన్నీ మాయ అంటారు వాటిని. కానీ పతితులైపోవడము అనే వర్డ్ ఏదైతే వాడతాం మనం, కామ వికారానికి వశమైతే పతితులైపోవడము అంటారు. साधु संत आदि पावन ही, देवता ये पावन ही, तो पतित मनुष्य जाकर माथा टेकते हैं. మీరు చూడండి, సాధు సన్యాసులు అందుకే ఈ వికారాల నుండి దూరంగా పావనంగా ఉంటారు. దేవతలు కూడా పావనంగా ఉంటారు. అందుకే ఇక్కడున్న పతిత మానవులు వాళ్ళ ఎదురుగా వెళ్ళి తల ఉంచి పూజలు చేస్తారు. వాళ్ళు మనలాంటి మానవ రూపాల్లో ఉన్న ఎందుకు పూజ చేస్తున్నాం? వాళ్ళు పావనంగా ఉన్నారు, మనం పతితులై ఉన్నాము అని. గాతే బీ హే ఆప్ నిర్వికారి హమ్ వికారి హే. దేవతలు ఎదురుగా వెళ్ళి పాటలు కూడా పాడతారు. మీరు సంపూర్ణ నిర్వికారీలు, మేము వికారీలు అయిపోయాం, మా మీద దయ చూపించండి, అలా పాడుతూ ఉంటారు. పాపి నీచి అయిపోయాం అని. वाइसलेस वर्ड, विशेष वर्ड गाया जाता है ना. भारत ही वाइसलेस वर्ल्ड था, अब विशेष है. వికారీ ప్రపంచము, నిర్వికారీ ప్రపంచము అని అయితే చెప్పుకోవటం జరుగుతుంది కదా. భారతదేశమే ఒకప్పుడు నిర్వికారీ ప్రపంచంగా ఉండేది. ఎప్పుడు? సత్యుగంలోని, గోల్డెన్ ఏజ్లోని. ఇప్పుడు విశేష అంటే వికారీ ప్రపంచం అయిపోయింది భారతదేశము. భారత్కి సాత్ సారా వరల్డ్ హీ విశేష. భారతదేశము క్యాపిటల్ అన్నమాట, అంటే ముఖ్య దేశం. భారతదేశం ఎప్పుడు వికారీగా అయిపోయారు. ఇక్కడ అందరూ భారతదేశంతో పాటు ప్రపంచమంతా వికారీ అయిపోయారు అని చెప్తున్నారు బాబా. అంటే సతయుగంలో ప్రపంచం అంటే భారతదేశమే ఉంటుంది. ద్వాపరయుగం నుండి వేరే దేశాల వాళ్ళందరూ, వేరే ధర్మాల వాళ్ళందరూ దిగుతారు జన్మల్లోకి. వాళ్ళు దిగడంతోనే వికారీ పతిత ప్రపంచం. మనమైతే 2 యుగాలు నిర్వికారిగా ఉంటాం, తర్వాత వికారీ కావడం మొదలవుతుంది. वाइसलेस वर्ल्ड में आज से 5000 वर्ष पहले एक ही धर्म था, पवित्रता थी, तो पीस प्रॉस्पेरिटी तीनों ही थे. నిర్వికారి ప్రపంచం ఎప్పుడైతే ఉండేదో సత్యయుగంలో, ఈనాటి నుండి 5000 సంవత్సరాల పూర్వము, అప్పుడు ఒకటే ధర్మం ఉండేది సత్యయుగంలో. దేవీ దేవత ధర్మం ఒకటే, ఇంకా వేరే ధర్మాలే ఉండేవి కాదు. అలాగే పవిత్రత ఉండేది అందరిలోని. దేవతలు కదా, వాళ్ళందరూ పవిత్రులే సతయుగంలోని. అందుకని పీస్ ప్రాస్పెరిటీ, సుఖము, శాంతి, సంపదలు కూడా ఉండేవి. పవిత్రత ఉండే చోట సుఖము, శాంతి, సంపదలు ఉండేవి ఒకప్పుడు సత్యయుగంలో. प्योरिटी है फर्स्ट, अभी प्योरिटी नहीं है तो पीस प्रॉस्पेरिटी भी नहीं है. పవిత్రత ముందు కావాలి. ఇప్పుడు పవిత్రత లేదు కాబట్టి శాంతి, సుఖం కూడా లేకుండా అయిపోయింది మనుషుల్లో అని చెప్తున్నారు బాబా. ज्ञान का सागर, सुख का सागर, प्यार का सागर एक ही बाप है. జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు ఒక బాబాయే. तुमको भी ऐसा प्यारा बनाते हैं.
మనల్ని కూడా అలాంటి ప్రియముగా తయారు చేస్తున్నారు తన సమానంగా. ఈ లక్ష్మీనారాయణకి రాజధాని మీద సబ్ ప్యారే हैं. బాబా తయారు చేసి వెళ్ళడం వల్లనే కదా సంగమయుగంలో అందరినీ ప్రియంగా తన సమానంగా తయారు చేసి వెళ్ళడం వల్లనే సత్యయుగంలో లక్ష్మీనారాయణల రాజధానిలో చూడండి అందరూ ప్రియముగానే ఉంటారు అక్కడ దేవతలందరూ. वहाँ ऐसी चीज़ गंद करने वाली होती नहीं. यहाँ बीमारियाँ मच्छर आदि बहुत है. वहाँ ऐसी चीज़ होती नहीं. బాబా చెప్తున్నారు సత్యయుగంలో చెత్త చేసే వస్తువులు ఏమి ఉండవు. ఇక్కడ ఎన్ని రోగాలు, దోమలు, ఈగలు చాలా. సత్యయుగంలో అలాంటి వస్తువులే ఉండవు. అందుకే అక్కడ జబ్బులే ఉండవు కదా. అక్కడ ఏమంటారు నిరోగి కాంచనకాయ. నిరోగి, జ్వరం ఏంటో తెలీదు, జలుబు ఏంటో తెలీదు, జబ్బులు ఏంటో తెలీదు, నొప్పులు ఏంటో తెలీదు. ఇంత మంచి శరీరాలు ఉంటాయి సత్యయుగంలో అందరినీ. నిరోగి కాంచనకాయ అంటారు. నిరోగి శరీరాలు. వాళ్ళకి మృత్యు ఏంటో కూడా తెలీదు. వాళ్ళే అందరికీ చెప్పేసి పడుకొని వెళ్ళిపోతారు. అంతేగాని మరణం అనేది కూడా అక్కడ తెలియదు. మరణం అంటే ఏంటి? మృత్యు మరణం అని ఎప్పుడు అంటాం? మనకి తెలియకుండా మనం ఆయుష్ పూర్తవకుండా మనకి తెలియదు, మనం రెడీగా ఉన్నాం వెళ్ళడానికి, ఆ టైంలో వెళ్ళిపోతే దాన్ని మరణం మృత్యు అంటారు. కానీ సత్యయుగం ఎలా ఉంటుంది? తెలుసుకొని వెళ్తారు. నా వయస్సు పూర్తయింది, నా ఆయుష్ పూర్తయింది, ఇప్పుడు నేను వెళ్ళిపోలి, టైం అయిపోయింది అని అందరికీ చెప్పి మరీ వెళ్తారు. అందుకే దాన్ని మరణం మృత్యు అన్నారు అనమాట. शाहूकार आदमियों के पास फर्नीचर भी फर्स्ट क्लास होता है, गरीबों का फर्नीचर भी साधारण. भारत अभी गरीब है, कितना किचड़ा लगा हुआ है. सत्युग में कितनी सफाई रहती है. ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి, శుచి శుభ్రము అన్నీ కూడా. పేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ కూడా సాధారణమైంది ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు భారతదేశం పేదనా ధనికనా అంటే ఏమంటారు? పేద దేశం అయిపోయింది. అందుకే ఎంత చెత్త పడి ఉంది తెలుసా భారతదేశంలో. సత్యయుగంలో ఇదే భారతదేశం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసా? ఎంత పచ్చ పచ్చని తోటలు, పూల తోటలు, పళ్ళ తోటలు, ఎంత సుగంధమైన ప్రపంచం, ఆహ్లాదంగా ఉండే వాతావరణం. సత్యయుగంలో ఎంత శుభ్రం ఉంటుంది అక్కడ. దేవతలుగా ఉంటాం కదా మరి మనం అక్కడ ధనికులుగా ఉంటాం. సోనేకి మహల్ అది కితనీ ఫస్ట్ క్లాస్, బంగారు భవనాల్లో ఉంటాం అక్కడ. ఎంత ఫస్ట్ క్లాస్ అయిన భవనాలు ఉంటాయి. వైకుంఠకి గాయ भी देखो कितनी ఫస్ట్ క్లాస్ होती. వైకుంఠంలో అందుకే ఆవుల్ని కూడా ఎంత ఫస్ట్ క్లాస్గా చూపిస్తారు. చూసారా ఫోటోల్లో మీరు కృష్ణుడితో ఉన్న ఆవులు? ఇక్కడే సత్యయుగం అంటే ఇక్కడే, ఆకాశం మీద ఎక్కడేమి ఉంటాయని ఊహించకండి వింటూ మీరు. ఒకప్పుడు ఉండేది భారత భూమి పైన, ఇప్పుడు కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది అది. కృష్ణకు కితని అచ్చి గాయతి కాతే, కృష్ణపురి మే గాయతో హోంగినా. అందుకే కృష్ణుడి దగ్గర ఎంత మంచి ఆవుల్ని చూపిస్తారు. కృష్ణపురిలో ఆవులు ఉంటాయి కదా, అందుకే అక్కడ పంట పాడి నిండుగా ఉంటుంది. పాల సముద్రం అని అందుకే చూపించారు. అంతేగాని నిజంగా సముద్రంలో ఏం పాలు వచ్చి సత్యయుగం వచ్చేటప్పటికి అంటే అంత ఎక్కువ ఉంటాయి పాలు పాడి అన్నమాట, పాడి పంట అంతా. వహా చీజే కితనీ ఫస్ట్ క్లాస్ హోతీ. హెవెన్ తో ఫిర్ క్యా, అక్కడ వస్తువులన్నీ ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. స్వర్గం అంటే ఇంకేమనుకున్నారు అన్నారు బాబా. స్వర్గం అంటే స్వర్గమే. ఇస్ పురాణీ చీచీ దునియా మే తో బహుత్ కిచడా హై. ఈ పాత చీచీ ప్రపంచంలో చాలా చెత్త ఉంది. ये सब इस ज्ञान यज्ञ में स्वाहा हो जाएगा. ఈ చెత్త ప్రపంచం అంతా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహ అయిపోతుంది ఇప్పుడు కొద్ది రోజుల్లో. कैसे कैसे बाम्स बनाते रहते, బాంబ్ ఫెంకితో ఆగ్ నికల్ ఆయే. ఎలాంటి బాంబులు కూడా తయారు చేసుకుంటున్నారు. ఒక బాంబు వేస్తే అగ్గి అంటుకుంటుంది అంతను. आजकल तो ऐसे जीवाणु भी डालते, ऐसा विनाश करते जो बेहद में खत्म हो जाए. ఈ రోజుల్లో బాంబుల్లో ఎలాంటి జీవాణువులు వేస్తున్నారు అంటే మొత్తం అనంతమైన ప్రపంచమంతా సమాప్తి అయిపోతుంది ఒక బాంబుతో. అలాంటి జీవాణువులు వేసి తయారు చేస్తున్నారు. హాస్పిటల్ అది తో రేంగే నీ జో దవాయి అది కర్ సకే. మరొక బాంబుతోని కోట్ల చనిపోతారు అంతే. ఇంకా హాస్పిటల్లో పడి ఉండడం అది ఉండదు.
మళ్ళీ మెడిసిన్ ఇవ్వడం, వాళ్ళు బ్రతకడం అలా ఉండదు. హాస్పిటల్‌లో కూడా ఉండవు లాస్ట్‌కి. औषधाలు కూడా అందవు. बाप कहते बच्चों को कोई तकलीफ नहीं होनी चाहिए, इसलिए गाया हुआ है नेचुरल क्लैमिटीज मूसलधार बरसात. పిల్లలకి ఏ కష్టము ఉండకూడదు వెళ్ళిపోయేటప్పుడు కూడా. అందుకే ఇలాంటి బాంబులు సెకండ్‌లో ఇంక చనిపోతారు. ఆ విషవాయువు తగలగానే చనిపోతారు. బాంబుల యొక్క విషవాయువు తగలగానే. అలాగే ఇంకా ప్రకృతి ఆపదలు, కుండపోత వర్షాలు, ఈ విధంగా చనిపోతారు అని చెప్తున్నారు బాబా. చాలామంది ఖాళీ అయిపోతారు ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు అందరూ కూడా లెక్కలు వేస్తున్నారు. కొన్ని రోజుల్లో జలం ఏమైపోతుంది అనేది చెప్తున్నారు. మన భారతదేశంలో కూడా 12 సిటీలు జలమయం అవుతాయని చెప్తున్నారు. అందులో మన సిటీ కూడా ఉంది. వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే బాబా చెప్పే లెక్కకి ఇంకా రాలేదు. జలమయం అవడం అంటే ఒక 4-5 అడుగుల ఎత్తులో, మరి కొన్ని ప్రాంతాల్లో 7 అడుగులు, కొన్ని ప్రాంతాల్లో 4-5 అడుగులు ఎత్తులో నీళ్ళు వస్తుంది అంటున్నారు. 4 అడుగుల ఎత్తులో అలా సిటీలో వచ్చి నీళ్ళు ఉండిపోయాయని ఇప్పుడు క్యాలిక్యులేషన్ వేస్తున్నారు సైంటిస్టులు. కొన్ని సిటీస్లో, మన దేశమే కాకుండా కొన్ని దేశాల్లో కూడా ఇప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ అమెరికాలో నీళ్ళు వస్తాయి కదా, తుఫాన్, అన్నీ వస్తాయంటారు. కానీ బాబా చెప్పిన లెక్కలో, అలాగే నాస్ట్రాడోమస్ గారు రాసిన భవిష్యవాణిలో కూడా సముద్రం 50 అడుగులు 100 అడుగులు కూడా పొంగుతుంది. అలాంటి వినాశనం కూడా ఉందన్నమాట. అంత ప్రపంచమంతా సమాప్తి అయిపోతుంది. ఇంకా మరి హాస్పిటల్లో మెడిసిన్ ఇంకా ఉండదు అని చెప్తున్నారు బాబా. బచ్చోనే వినాశ్ కా సాక్షాత్కార్ బి కియా. అయితే ప్రారంభంలో బాబా వినాశ్ యొక్క సాక్షాత్కారం కూడా చూపించారు పిల్లలకి. बुद्धि भी कहती कि विनाश तो जरूर होना है. कोई कहे विनाश का साक्षात्कार हो तब माने, अच्छा नहीं मानो तुम्हारी मर्जी. బుద్ధి కూడా మనకి చెప్తుంది ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే తప్పకుండా ఇది వినాశనం అనే అయిపోతుంది ప్రపంచము అని. కొంతమంది అంటారంట వినాశనం యొక్క సాక్షాత్కారం నాకు బాబా చూపిస్తే అప్పుడు నమ్ముతాను అని. సరే, నమ్మకపోతే పోండి, మీ ఇష్టం అంటున్నారు బాబా. సాక్షాత్కారం అయితే నమ్ముతాను అంటే ఎవరు చెప్తారు? అవ్వకపోతే నమ్మరు. నమ్మకపోండి, మీ ఇష్టం. అవ్వాల్సింది అవుతుంది, మీరు నమ్మకపోతే ఆగిపోతుందా? कोई कहे हम आत्मा का साक्षात्कार करें तब हम माने, अच्छा आत्मा तो बिन दिए देख लिया तो क्या हुआ, क्या इससे సద్గతి होगी. కొంతమంది అంటారు ఆత్మ సాక్షాత్కారం మాకు జరిగితే అప్పుడు మేము నమ్ముతాము. బాబా చెప్తున్నారు ఏం చూస్తారు సాక్షాత్కారం? ఆత్మ ఒక బిందువు కనిపిస్తే మీకు సద్గతి అయిపోతుందా? బిందువుని చూడడంతో సద్గతి కలుగుతుందా? లేదు కదా. మనము పని చేస్తూ కూడా బిందు ఆత్మను రియలైజ్ అవ్వాలి, దాంతో ఎన్నో గుణాలు మనలో పరివర్తన అవ్వాలి, అప్పుడు సద్గతిలోకి వెళ్తాం. కానీ కేవలం ఒక బిందు చుక్క సాక్షాత్కారం ఎందుకు కనిపించేస్తుందంటే సద్గతి ఏమి వచ్చేది లేదు అని చెప్తున్నారు బాబా. कहते हैं परमात्मा अखंड ज्योति स्वरूप हजारों सूर्यों से तेजोमय परंतु ऐसे है ही नहीं. ఇంకొకటి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, శాస్త్రాల్లో చెప్పడం అని కాదు, కొంతమంది మనుషులు వాళ్ళకి కనిపించిన రూపాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో వ్యక్తం చేశారు పరమాత్మ రూపాన్ని. పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపుడు, 1000 సూర్యులు 1,000,000 సూర్యుల కన్నా తేజోమయ రూపం అని. కానీ అలా కాదు. गीता में लिखा है, अर्जुन ने कहा बस करो हमसे नहीं कर सकते, ऐसी बात नहीं. గీతలో రాశారు అర్జునుడికి 1,000,000 సూర్యుల ప్రకాశం కనిపించిందని. అప్పుడు బస్ కరో నేను చూడలేకపోతున్నాను ఆపండి అన్నాడంట అర్జునుడు. కానీ అలాంటి విషయం ఏమీ జరగలేదు. అలాంటి రూపంలో ఉండరు పరమాత్మ. बाप को बच्चे देखे और कहे हम सहन नहीं कर सकते, ऐसे कुछ भी है नहीं. తండ్రిని పిల్లలు చూసి నాన్న నిన్ను చూసి సహించలేకపోతున్నానంటే ఏం రూపం చెప్పండి, దాన్ని ఏమంటారు? కాకపోతే శక్తి అంత అపారం ఉంటుంది అతనిలో, అది చెప్పటానికి అలా రాసేసారు 1,000,000 సూర్యుల కన్నా తేజోమయ రూపం అని. అతనిలో ఉన్న శక్తి కోసం అంత రూపం ఉండే అవసరం లేదు. అతను సూక్ష్మ బిందువే, కానీ అతనిలో పవర్ అనేది, శక్తి అనేది అపారం అన్నమాట.
అంతేగాని చూడడానికి అంత పెద్ద అఖండ జ్యోతి మనం చూడలేము, సహించలేము అనే రూపం ఉండదు. జైసే ఆత్మయే వైసే పరంపిత పరమాత్మ బాపే. ఆత్మ ఎలా ఉంటుంది? మన ఆత్మ బిందు బ్రుకుటి మధ్య ఉంటున్నా ఎవరికి తెలియట్లేదు కదా, అంత సూక్ష్మ రూపం. అలాగే పరంపిత పరమాత్మ తండ్రి రూపం కూడా ఉంటుంది అంటున్నారు బాబా. सिर्फ वो ज्ञान का सागर है, तुम्हारे में भी ज्ञान है. అయితే అతనికి మనకు తేడా ఏంటంటే కేవలం అతను జ్ఞానానికి సాగరుడే ఉంటాడు, మనం సాగరం కాదు. కాకపోతే బాబా వచ్చాక మనలో కూడా ఇప్పుడు జ్ఞానం లభించింది. బాప్య ఆకర్ పడాతే और कोई बात ही नहीं, जो जो जिस भावना से याद करते वो भावना పూరి కర్ దేతా హూ. బాబాయే వచ్చి చదివిస్తున్నారు, ఇంకో విషయమే లేదు ఇక్కడ. ఎవరెవరు ఏ భావనతో జ్ఞాపకం చేసుకుంటారా నన్ను భక్తిలో కూడా, ఏ రూపంలో ఏ భావన పెట్టి ఆ భావన నేనే పూర్తి చేస్తూ ఉంటాను అని చెప్తున్నారు శివబాబా. वो भी ड्रामा में नून है, बाकी भगवान किसको मिल नहीं सकता. అది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. మీరు ఏ రూపంలో పూజించినా ఫలితం ఇవ్వడానికి నా డ్యూటీ డ్రామాలో ఇమిడి ఉంది అని చెప్తున్నారు బాబా. బాకీ భగవాన్ కిస్కో మిల్నే సక్, అంతేగాని భక్తి వలన ఎవరికి భగవంతుడైతే లభించరు అని చెప్తున్నారు బాబా. मेरा साक्षात्कार में कितना खुश होती थी, दूसरे जन्म में भी भक्तिन बनी होगी, వైకుంఠ में तो जा नहीं सकते. మీరా సాక్షాత్కారాలలో ఎంత సంతోషం పొందేది. రెండో జన్మలో కూడా ఆమె భక్తురాలు అయి ఉంటుంది. వైకుంఠానికైతే వెళ్ళలేరు, వైకుంఠం ఇదే భూమి మీద రావాలి కదా, సతీగా రావాలి కదా, ఆకాశం మీద ఎక్కడ లేదు వెళ్ళిపోవడానికి. అభి తుమ్ బచ్చే వైకుంఠ మే జానేకి తయారీయా కర్ రహే, కానీ మీరు ఇప్పుడు పిల్లలు మీరు వైకుంఠంలో వెళ్ళడానికి తయారీలు చేసుకుంటూ ఉన్నారు. జాన్తే హో హమ్ వైకుంఠ కృష్ణపురికి మాలిక్ బన్ రే, వైకుంఠానికి కృష్ణపురికి మాలికలు అవుతున్నాము అని తెలుసుకున్నారు కదా. యహాతో సబ్ నరకకే మాలిక్, ఈ ప్రపంచంలో అందరూ నరకానికే మాలికులై ఉన్నారు. హిస్టరీ జాగ్రఫీ రిపీట్ హోగేనా, ఇప్పుడు మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది కదా, మళ్ళీ స్వర్గానికి మాలికులు అవుతాము. బచ్చే జాన్తే హమ్ అప్నా రాజ్యభాగ్య ఫిర్సే లే రహే హే, ఏహే రాజయోగ బల్. పిల్లలు తెలుసుకున్నారు కదా, మనం మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము, ఇది రాజయోగ బలము. బాహుబల్ की लड़ाइयाँ तो अनेक बार अनेक जन्म चले हैं, బాహుబలంతో యుద్ధాలు అనేక సార్లు అనేక జన్మలు చేశారు. యోగ బల్ సే తుమారి చర్తి కలాయ్, కానీ ఇక్కడ బాహుబలం కాదు, యోగ బలం, రాజయోగ బలం. దీంతో మీరు మళ్ళీ ఎక్కే కళల్లోకి సత్యుగం వైపు వెళ్తున్నారు. జాన్తే హో బరోబర్ స్వర్గకి రాజధాని స్థాపన హో రహీ, దీని ద్వారా స్వర్గ రాజధాని స్థాపన అవుతుంది ఈ యోగం ద్వారా, అందుకే రాజ యోగము అన్నారు. జిన్హోని కల్ పెలే పురుషార్థ్ కియా హోగా వైసే హీ కరేంగే, కల్పపూర్వం ఎవరు పురుషార్థం చేస్తుంటారో మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే పురుషార్థం చేస్తారు. తుమ్కో హార్ట్ ఫెయిల్ नहीं होना चाहिए, जो पक्के निश्चय बुद्धि है उनको कभी संशय नहीं आ सकता. మీరు హార్ట్ ఫెయిల్ కాకూడదు ఈ పురుషార్థంలోని, అంటే అయ్యో నేనేం పొందగలను, నేనేం చేయగలను, హార్ట్ ఫెయిల్ అయిపోకండి. ఎవరు పక్కా నిశ్చయబుద్ధిగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు సంశయం అనేది రాదు అని చెప్తున్నారు బాబా. సంశయ బుద్ధి బి హోతే జరూర్ హే, సంశయ బుద్ధి కూడా తప్పకుండా ఉంటూ ఉంటారు, కొంతమందికి సంశయ బుద్ధి అనేది వచ్చేస్తూ ఉంటుంది. బాబానే కహా ఆశీర్వద్ సునంతి కథంతి బాగంతి, अहो माया तुम इन पर जीत पा लेती हो, माया बहुत बलवान है. బాబా చెప్తున్నారు సంశయ బుద్ధి వస్తే ఏమవుతుంది, ఆశ్చర్యంగా వింటారు, జ్ఞానం 10 మందికి చెప్తారు, తర్వాత బాబాను వదిలేసి పారిపోతారు. బాబా చెప్తున్నారు, ఓహో మాయా నా పిల్లల మీద నువ్వు గెలిచేస్తున్నావే, మళ్ళీ బాబాను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యంగా విని ఎంత బాగుంది మంచి జ్ఞానం అని చెప్పి మళ్ళీ వదిలేయడం అంటే మాయని మహిమ చేస్తున్నారు బాబా. మాయ ఓహో మాయ ఎలాంటి పిల్లల్ని నువ్వు గెలిచేసి పడేస్తున్నావు మళ్ళీ అని. కారణం సంశయ బుద్ధి ఉంటేనే పడిపోతారు ఎప్పుడైనా.
माया చాలా बलशाली, अच्छे अच्छे फर्स्ट क्लास सर्विस करने वाले, सेंटर चलाने वाले को भी మాయ తప్పड़ मार देती है. మంచి మంచి పిల్లలు, సెంటర్ నడిపించే పిల్లలు, సెంటర్లు నడిపించే అక్కయ్యలు, అలాగే మంచి ఫస్ట్ క్లాస్ అయిన సర్వీస్ చేసే పిల్లలు, అలాంటి వాళ్ళకు కూడా మాయ చెంప దెబ్బ కొట్టేసి పడేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. लिखते हैं बाबा शादी कर कलाम का मुंह काला कर दिया. మళ్ళీ ఉత్తరాలు రాస్తారంట పడిపోయి, బాబా పెళ్లి చేసుకొని నల్ల ముఖం చేసేసుకున్నాం మేము అని, మా ముఖం నల్లగా అయిపోయింది, మీ ఎదురుగా రాలేం మేము అని కూడా రాస్తుంటారు. కామ కటారిసే హమ్ని హార్ కాలి, కామ కటారితో ఓడిపోయాం మేము అని ఉత్తరాలు బాబాకి రాస్తూ ఉంటారు. అబ్ తో బాబా ఆప్కే సామ్నే ఆనే లాయక్ నహీ రే, బాబా మీ ఎదురుగా వచ్చి ముఖం చూపించడానికి కూడా అర్హులుగా లేము అని రాస్తూ ఉంటారంట. ఫిర్ లిఖతే బాబా సమ్ముఖాయే, కొంతమంది రాస్తారంట, బాబా నల్ల ముఖం చేసేసుకున్నాం, పెళ్లి చేసుకొని ఇలా అయిపోయాము, బాబా మీ ఎదురుగా రావాలా కలవాలనుకుంటున్నాము అంటారంట. बाबा लिखते काला मुंह किया, अब यहाँ नहीं आ सकते हो, यहाँ आकर क्या करेंगे. బాబా రాస్తారంట తిరిగి, నల్ల ముఖం చేసేసుకున్నాను, వికారాల్లో పడిపోయాను అంటున్నావు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వస్తావు, నా ఎదురుగా రావద్దు అంటారంట బాబా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు అంటారంట బాబా. फिर भी वहां रहकर पुरुषार्थ करो, एक बार गिरा सौ गिरा, ऐसे नहीं राजाई पद पा सकेंगे. అయినా కూడా నా దగ్గర రావద్దు, కానీ నువ్వు ఉన్న చోట నువ్వు పురుషార్థం చేయడానికి ప్రయత్నించు, మళ్ళీ బయటకు రావడానికి ప్రయత్నించు అంటారంట బాబా. కానీ కష్టం, ఒకసారి పడ్డారంటే పడ్డారంతే, కష్టం పైకి లేవడం. మళ్ళీ రాజపదవి దొరుకుతుందంటే లేనే లేదు వాళ్ళకి, రాజపదవి యొక్క ప్రయత్నమే ఇంకా లేదు అనుకోండి. కహా జాతా అయినా చడే తో చాకే వైకుంఠ రస్, గిరే తో ఏకదం చండాల్, हड गुड टूट पड़ते हैं, 5 मंजिल से गिरते, फिर कोई सच लिखते, कोई तो सुनाते ही नहीं. చెప్తారు కదా, ఎక్కితే వైకుంఠ రసాన్నే పొందుతారు. మనం నిగ్రహించుకొని మన మీద మనం కంట్రోల్ పెట్టుకొని బాబా చెప్పిన స్థలాలు నడిచి ఎక్కామనుకోండి, వైకుంఠ రసమే, రాజ్యాధికారమే పొందుతాం వైకుంఠంలో వెళ్ళి. కింద పడ్డారు, వికారాల్లో పడ్డారంటే చండాల పదవికి వెళ్ళిపోతారు అంటున్నాం. భక్తిలో కూడా శాస్త్రాల్లో రాశారు దానివలన ఇలాంటి శాపగ్రస్తులు అయిపోయారు, ఇలా దిగజారిపోయారని. ఎలా అంటే 5 అంతస్తుల మేడ మీద నుండి పడిపోయినట్లే వికారాల్లో పడ్డారంటే. ఎముక అరిగిపోతాయి, హడ్డుగుడ్ టూట్ జాతాయి అంటున్నారు బాబా, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. కొంతమంది సత్యంగా రాస్తారంట పడిపోయాను బాబా అని, కొంతమంది చెప్పరంట బాబాకు ఏం జరుగుతుందో కూడా. ఇంద్రప్రస్థ की परियों का भी मिसा लेना, ये है సరే జ్ఞాన్ की बात. అలాగే అదే రాశారు ఇంద్ర సభలో గంధర్వులు పొరపాటు చేస్తే ఎలా పడిపోయారు అనేది, శాపగ్రస్తులు అయిపోయారు అని చెప్పకుండా దాచిపెట్టిన శాపం అనేది వెళ్ళిపోయింది కదా. అదంతా ఎక్కడో ఆకాశం మీద ఇంద్ర సభలు లేవు, జ్ఞానం యొక్క విషయం ఇది. జ్ఞాన ఇంద్రుడు శివబాబా, జ్ఞాన వర్షం కురిపించేవాడు ఇంద్రుడు. इस सभा में कोई पतित को बैठना हुक्म नहीं. शिव बाबा వచ్చే సభ మధుబన్లో బాబా ఎదురుగా పతితులు ఎవరు కూర్చోడానికి వీలు లేదు, బాబా ఎదురుగా వెళ్ళడానికి వీలు లేదు. परंतु कोई हालत में बिठा ना होते, पतित ही तो आएंगे ना. अभी तो देखो कितनी द्रौपदियाँ पुकारती, कहती बाबा हमको नंगन करने से बचाओ, बांधेलियों का भी पाठ चलता है. కానీ కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని కూర్చోపెట్టాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా ఎదురుగా. సెంటర్స్లో అయితే పద్ధతులే వస్తారు కదా, వచ్చి కోర్స్ వింటారు, జ్ఞానం వింటారు, తర్వాత పావనంగా తయారయ్యే అలవాటు చేస్తారు, పావనంగా తయారయ్యే ప్రయత్నం చేస్తారు వస్తూ. బాబా చెప్తున్నారు బాందేలి మాతల పాత్ర కూడా డ్రామాలో ఉంది, వాళ్ళదే ద్రౌపది యొక్క కథ రాస్తారు. బాందేలి యొక్క కథ, ద్రౌపది పిలుస్తుంది కదా, నగ్నం అవను నుండి రక్షించండి భగవంతుడా అని. అలా బాందేలీలు అంటే బంధన ఉండేవాళ్ళు, ఒకరు వస్తారు ఒకరు రారు ఇంట్లోని, వాళ్ళు ఏమో బంధిస్తారు పద్ధతి నియమం ప్రకారంగా నడవడానికి. ఒకరు వచ్చి ఒకరు రాకపోతే ఒప్పుకోరు కదా. ముఖ్యంగా స్త్రీలు వచ్చి పురుషులు రాలేదనుకోండి చాలా కష్టం ఉంటుంది ఇంట్లోనే అన్నమాట, బాబా చెప్పే నియమం మీద నడవాలంటే.
వాళ్ళదే ద్రౌపది యొక్క కథ రాశారు, భగవంతుణ్ణి ప్రార్థించినట్టు ఈ బంధం నుండి బయటకు తీయమని. కామేషు క్రోధేషు హోతే హేనా బడి కిట్పిట్ హోతీ హే. ఇంట్లో కామేషు క్రోధేశులు లాంటి మనుషులు ఉంటే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అంటున్నారు బాబా. ఒకరి జ్ఞానంలోకి వచ్చారనుకోండి, స్త్రీ జ్ఞానంలో వచ్చారు, పురుషుడు రాలేదనుకోండి, కామేషు క్రోధేషు స్థితిలో ఉండేవాళ్ళు మరి ఏమవుతుంది? గొడవలు సృష్టిస్తారు, వెళ్ళొద్దు, పవిత్రంగా ఉండొద్దు అని. బాబాకి పాస్ సమాచారం ఆతే, ఇవన్నీ బాబా దగ్గరికి సమాచారం వస్తూ ఉంటుందంట. కొంతమందికి ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి ఇంటిలోని. बेहद का बाप कहते बच्चे इन पर जीत पहनो, अब पवित्र रहो, मुझे याद करो तो గ్యారెంటీ విశ్వ के मालिक बनोगे. అనంతమైన బాబా చెప్తున్నారు, పిల్లలారా ఈ వికారాలని గెలవాలి కదా, మీరు విజయం పొందండి, వీటిపైన పవిత్రంగా ఉండండి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, అప్పుడు విశ్వ రాజ్య అధిపతులు అయిపోతారు మీరు, ఇది గ్యారెంటీ ఇస్తున్నాను నేను అని చెప్తున్నారు బాబా. అఖబారోं में भी खुद डालते कि वो ये प्रेरक हैं जो हमसे ये बाम शादी बनवाते, इससे अपनी ही कुल का नाश होगा. న్యూస్ పేపర్లో కూడా స్వయంగా వేస్తున్నారు మనుషులు, ఏమని, ఎవరో ప్రేరకులు మా వెనుక ఉన్నారు, మా చేత బాంబులు తయారు చేయిస్తున్నారు అని అంటున్నారంట వాళ్ళు సైంటిస్టులు. దీనివలన వారి కులానికి వాళ్ళు నాశనం చేసుకుంటారు కదా, మానవ కులాన్ని, వారి జాతిని వారు నాశనం చేసుకుంటారు. ఈ బాంబులు దానికోసమే తయారు చేస్తున్నారు అంటున్నారు బాబా. परंतु क्या करे, ड्रामा में नूंद है, दिन प्रतिदिन बनाते जाते, టైం बहुत तो नहीं है ना. కానీ ఏం చేయాలి, వినాశనం అవుతుందని తెలిసిన ఏం చేయగలం. డ్రామాలో ఫిక్స్ అయిపోయింది, రోజు రోజుకి బాంబులు తయారు చేస్తూనే ఉన్నారు, ఆగడం లేదు. ఎవరినైనా ఎలాగా చంపాలి, ఎలాగా హత్య చేయాలి, ఇవే ప్లాన్లు ఎక్కువ నడుస్తున్నాయి. తుపాకీలు రిఫైన్ తయారవుతున్నాయి, బాంబులు రిఫైన్ తయారవుతున్నాయి. టైం ఇంకా చాలా ఉంది అనుకోకండి, చాలా తక్కువ ఉంది. వీటన్నిటితో వినాశనం అయిపోవలసిందే, అలా ఉంది అన్నమాట ఇప్పుడు వాతావరణం అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, सत्य की प्यार की राजधानी में चलने के लिए बहुत बहुत प्यारा बनना है. सत्य की ప్రియమైన రాజధానిలో, సత్యకి ప్రేమతో ఉన్న రాజధానిలో వెళ్ళడం కోసం చాలా చాలా ప్రియముగా తయారవ్వాలి. సత్యకి ప్రేమ యొక్క రాజధానిలో వెళ్ళడం కోసం ఇక్కడ చాలా చాలా ప్రియముగా తయారవ్వాలి మనం. రాజాయి పదవికి పావన్ జరూర్ బన్నా హై. రాజ్య పదవి కోసం తప్పకుండా పావనముగా తయారవ్వాలి. ఇక్కడ పవిత్రత ఫస్ట్, ఇస్లియే కామ్ మహాశత్రు పర్ విజయ్ పాని. పవిత్రత ఫస్ట్ కావాల్సిన గుణం మనలో, పవిత్రత అనే గుణం ఉండాలి దేవతలు అవ్వాలంటే. పవిత్రత ఫస్ట్, అందువలన కామ మహాశత్రు పైన విజయం పొందాలి. सेकेंड पॉइंट, इस पुरानी दुनिया से बेहद का वैरागी बनने के लिए इन आंखों से देह सहित जो कुछ दिखाई देते उसे देखते भी नहीं देखना है. ఈ పాత ప్రపంచం నుండి అనంతమైన వైరాగిగా తయారవడం కోసము ఈ కళ్ళతో దేహసేతం ఏదైతే చూస్తున్నారో, ఈ కళ్ళకు దేహసేతం ఏదైతే కనిపిస్తూ ఉందో వాటిని చూస్తూ కూడా చూడనట్లా ఉండండి. ఈ పాత ప్రపంచం నుండి అనంతమైన వైరాగిగా తయారవడం కోసం ఈ కళ్ళకు దేహసేతం ఏదైతే కనిపిస్తుందో వాటిని చూస్తూ కూడా చూడనట్లా ఉండండి. హర్ కదం పర్ బాప్ సే రాయ్ లేకర్ చల్నా. ప్రతి అడుగులో బాబా నుండి సలహా తీసుకొని నడవాలి. బాబా మన ఎదురుగా అంటే మనం బుద్ధి ద్వారా బాబా నుండి సలహా తీసుకోవచ్చు. మురళి మెయిన్, బాబా సలహాలు మనకి మురళి ద్వారా అందుతుంటాయి. అందుకే రోజు మురళి వినాలి. ఏది ఎలాగా
మన కర్తవ్యాలు నిభాయించాలి. మన డిసిజన్ కరెక్ట్‌గా పనిచేస్తుంది. రోజు మనం మురళి వింటే బాబా అలాంటి తెలివి ఇస్తారు. అలాంటి సలహాలు, గైడెన్స్ అనేది దొరుకుతుంది మనకి మురళి ద్వారా అన్నమాట. ఇంకా నిమిత్త అక్కేలు కూడా ఉన్నారు కదా! మనం ఏదైనా కన్‌ఫ్యూజ్ అవుతున్నప్పుడు సలహాలు తీసుకోవచ్చు. वरदान समस्याओं को चढ़ती कला का साधन अनुभव कर सदा संतुष्ट रहने वाले శక్తిశాలి భవ. సమస్యలను ఎక్కే కళలకు సాధనము అనే అనుభవం చేసుకుంటూ, సమస్యలు ఎక్కే కళలకు సాధనం అనే అనుభవం చేసుకుంటూ సదా సంతుష్టంగా ఉండే శక్తిశాలి భవ. సదా సంతుష్టంగా ఉండే శక్తిశాలిగా రండి. కాబట్టి సమస్యలు వచ్చినా ఎలా ఉండాలి? సంతుష్టంగా ఉండాలి. ఇవి నన్ను ఎక్కే కళల్లో తీసుకెళ్తున్నాయి అనుకుంటూ. जो शक्तिशाली आत्मा ये है वो समस्याओं को ऐसे पार कर लेते जैसे कोई सीधा रास्ता सहजे पार कर लेते. ఎవరైతే శక్తిశాలి ఆత్మలుగా ఉంటారో వాళ్ళు సమస్యల్ని ఎలా దాటి వెళ్ళిపోతారు అంటే, తిన్నగా ఉన్న మార్గాన్ని ఎలా ఈజీగా దాటేస్తాం కదా, అలా దాటేస్తారు వాళ్ళ సమస్యల్ని. సమస్య ఉన్కే లియే చढ़ती कला का साधन बन जाते. సమస్యలు ఎక్కే కళలకు సాధనంగా తయారైపోతాయి వాళ్ళ కోసం. హర్ సమస్య జానీ పేచాని అనుభవం అవుతాయి. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, శక్తిశాలి ఆత్మలకి ప్రతి సమస్య కూడా ఏది వచ్చినా ఇది మనకు తెలిసిన సమస్యే కదా, దీనికి ఎందుకు మనం ఆశ్చర్యపోవాలి అని అనిపిస్తుంది వాళ్ళకి. వే కబ్బీ భీ ఆశ్చర్యవత్ నీ होते బల్కి సదా సంతుష్ట అయితే. వాళ్ళు ఎప్పుడు సమస్యని చూసి ఆశ్చర్యపోరు, అయ్యో ఏంటి ఇలాంటి సమస్య అని ఆశ్చర్యపోరు, కానీ సదా సంతుష్టంగా ఉంటారు. ప్రతి కష్టం, ప్రతి సమస్యలో వాళ్ళు ఏంటి కష్టం, ఏంటి సమస్య అనేది వాళ్ళకి అనిపించదు. सदा संतुष्टंगा ఉంటారు వాళ్ళు. मुख से कभी कारण शब्द नहीं निकलता लेकिन उसी समय कारण को निवारण में बदल देते. నోటి నుండి ఎప్పుడు కారణం అనే మాట రాదు, కానీ అదే సమయంలో కారణాన్ని నివారణలోకి మార్చేసుకుంటారు వాళ్ళు. स्लोगन స్వస్థితి में स्थित रहकर सर्व परिस्थितियों को पार करना ही श्रेष्ठता है. స్వస్థితిలో స్థితిలో ఉంటూ సర్వ పరిస్థితులను దాటి వెళ్ళడమే శ్రేష్ఠత. స్వస్థితిలో స్థితిలో ఉంటూ సర్వ పరిస్థితులను దాటుకుని వెళ్ళడమే శ్రేష్ఠత అంటే గొప్పతనము. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు? తత్వాలతో సైతం మానవ మాత్రలందరినీ పరివర్తన చేసే యూనివర్సిటీ కేవలం ఇది ఒకటే. ఇక్కడ నుండి అందరికీ సద్గతి కలుగుతుంది. విశ్వాత్మలకు, విశ్వము అంటే అందులో ప్రకృతి కూడా ఉంది, దానికి కూడా సద్గతి కలుగుతుంది. పవిత్రంగా అయిపోతుంది ప్రకృతి తత్వాలు. కాబట్టి ఇది రియల్ యూనివర్సిటీ అని చెప్తున్నారు బాబా. బాబా మీద నిశ్చయం ఏర్పడాక ఎలాంటి సలహాలు అమల్లో తేవాలంటే, మీ కళ్ళకు కనిపిస్తున్నంత చూస్తూ చూడనట్ల మర్చిపోండి దాన్ని. బాబా వైపే మీ బుద్ధి పెట్టండి, బాబా చెప్పే సలహాల మీదే నడవండి. ఈ పాయింట్ని అమల్లో తెస్తారు నిశ్చయం ఏర్పడితే. తర్వాత అనంతమైన బాబా పిల్లలు అయ్యారు కాబట్టి పతితులతో మీ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఎక్కువ పెట్టుకోకండి. శ్రేష్ఠ కార్యంలో బాబా ఏదైతే ఈ సత్యగా నిర్మాణం చేస్తున్నారు, స్వర్గానికి స్థాపన, ఇలాంటి కార్యంలో పెట్టుకోండి. పతిత ఆత్మలతో ఇచ్చిపుచ్చుకోవటం అనేది చేయకండి. దానివల్ల మీరు ఇన్నాళ్ళు పతితులు అయ్యారు, దిగజారిపోయారు. ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ మీ ధనం అటువైపు ఎక్కువ వెళ్ళింది అంటే ఇంకా ఎక్కే కళల్లోకి వెళ్ళలేరు అన్నమాట. అందుకు పతితులకి ధనము అది ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేయకూడదని చెప్తున్నారు బాబా. బెగ్గర్స్ కూడా వేయొద్దంటారు బాబా. మనస్సు నుండి మీరు దానం చెయ్యండి. బాబా వీళ్ళు ఎప్పటి నుండి చేసిన కర్మ లేక ఫలం ఇలా వచ్చిందో, వీళ్ళ కర్మల ఖాతా క్లోజ్ అయిపోవాలి, తొందరగా వీళ్ళు ముక్తులు అయిపోవాలి, వీళ్ళ కర్మ ఖాతా నుండి వీళ్ళకి మంచి రోజులు రావాలి అని ఇలా మనం సంకల్పం పంపించాలి. బెగ్గర్స్ ఎవరైనా మన ఎదురుగా వచ్చిన, అంతేగాని మనం డబ్బులు ఇచ్చి దయ చూపించేది ఏమి ఉండదు. దానివల్ల ఇంకొద్ది వాళ్ళు పాడవుతుంటారు. కానీ అందుకే బాబా పతితులతో ఇచ్చిపుచ్చుకోవటం అనేదే చేయకండి అని చెప్తున్నారు బాబా ఈరోజు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? సతీగలు అందరూ ప్రేమతో ఉంటారు. అలాంటి రాజధానిలో వెళ్ళడానికి ఇక్కడ కూడా చాలా చాలా ప్రియముగా తయారవ్వాలి. మనం రాజ పదవి పొందాలంటే పావనంగా తయారవ్వాలి. పవిత్రత ఫస్ట్, పావనంగా తయారవ్వాలంటే. దానికోసం కామ్ మహాశత్రుపై విజయం పొందాలి అన్నారు బాబా.
పాత ప్రపంచం నుండి వైరాగ్యం రావాలి. చూస్తూ చూడనట్లు ఉండాలి. ప్రతి అడుగు బాబా నుండి సలహా తీసుకుని నడవాలి. సమస్యలు మనల్ని ఎక్కించడానికి వచ్చే ఎక్కే కళల్లోకి తీసుకెళ్ళడానికి అని అనుభవం చేసుకుంటూ సదా సంతుష్టంగా శక్తిశాలిగా ఉండాలి. స్వస్థితిలో స్థితిలో ఉంటూ సర్వ పరిస్థితులను దాటి వెళ్ళిపోవడమే మన గొప్పతనం. ఇదే శ్రేష్టత. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం నుండి అనుభవాల క్లాస్ అయితే లేదు. వందే మాత్రం యొక్క అనుభవాలు శనివారంతో అయిపోయాయి. మళ్ళీ కొద్ది రోజులు అయ్యాక మళ్ళీ ఇంకేదైనా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కొద్ది రోజులు గ్యాప్ అన్నమాట. మళ్ళీ ఏదైనా శుభ సందర్భంలో చూసి మిగిలిన అనుభవాలు ఇంకా ఉన్నాయి కొన్ని. అలాంటి అనుభవాలు చదువుకోవటం ఎప్పుడైనా మళ్ళీ పెట్టుకుంటా. ఇప్పటికైతే ప్రస్తుతం ఈవినింగ్స్లో అనుభవాల క్లాస్ ఉండదు, కానీ యోగం మీకు 6:30 నుండి 7:30. యోగం అయితే మీకు పాటలు మ్యూజిక్ పెట్టడం జరుగుతుంది. యోగానికి అటెండ్ అయ్యే వాళ్ళందరూ యోగానికి అంటే మీకు పాటలు మ్యూజిక్ పెట్టి అలాగా ఉండదు కదా. ఇంట్లో మీరు యోగం చేసుకోవడానికి కనెక్షన్ పెట్టేసుకున్నారనుకోండి, పాటలు మ్యూజిక్ వస్తూ ఉంటుంది, మీరు యోగం చేసుకోవచ్చు అనమాట. 6:30 నుండి 7:30. గురువారము ఆదివారం క్లాసులు అయితే ఉంటాయి. కామెంటరీతో యోగం చేయించిన ఆదివారం ఇది కంపల్సరీ ఉంటుందన్నమాట. అచ్చా, ఓం శాంతి. గురువారం అవ్యక్తవాణి, ఆదివారం ఎవరిదైనా స్పెషల్ క్లాసులు ఇవైతే కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఇంకొకటి విశేషమైన ప్రోగ్రామ్ ఏంటంటే ఈ లక్షవారం నాడు అందరూ సెంటర్కి రావాలి. మీరు ఆన్లైన్లో వింటున్న వాళ్ళందరూ సెంటర్లోనే బట్టి ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు అందరూ గురువారం నాడు ఇక్కడికే క్లాస్కి వచ్చేస్తే ఇక్కడ బట్టి ఉంటుంది. సందీప్ అన్నీ వస్తున్నారు పూణే నుండి, అన్నీ మంచి క్లాస్ చేయిస్తారు. ఎదురుగా వచ్చి అనుభవం చేసుకునేది ఇంకా బాగుంటుంది కదా ఆన్లైన్లో కంటే. ఇప్పుడు ఇంకా మనకి కరోనా అంత పీక్ రాలేదు కాబట్టి అంత ఇంకా స్ప్రెడ్ అయ్యి లేదు మన వైజాగ్లో అయితే. కాబట్టి అందాక మనం ఈ బట్టి పెట్టుకుంటున్నాం. తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు డిస్టెన్స్లో మళ్ళీ ఉంటాం ఆన్లైన్లోనే. ఆ ఒక్కరోజు మాత్రం అన్నీ ఎదురుగా వచ్చి బట్టి అనుభవం చేసుకోవాలి. భోజనాలు కూడా ఉంటాయి ఆ రోజు. మధ్యాహ్నం 1 గంట వరకు బట్టి అయ్యాక అందరికీ భోజనం కూడా ఇక్కడే ఉంటుంది. బాబా ఇంట్లో బ్రహ్మ భోజనం కూడా చాలా రోజులు అయ్యింది కదా అందరూ తీసుకొని. అందుకని క్లాస్ అటెండ్ చేయాలి, బ్రహ్మ భోజనం తీసుకోవాలి ఆ రోజు. లక్షవారం అంటే రేపు ఎల్లుండే మధ్యలో 2 రోజుల గ్యాప్ ఉంది. దాని తర్వాత వచ్చే లక్షవారంలోనే ఈ కార్యక్రమం ఉంది. ఉదయం 9 నుండి 1 గంట మధ్యాహ్నం వరకు. అచ్చా, ఓం శాంతి. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। आती